హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు మోటో వ్లాగ్ ఈ బైక్లో చేస్తాను లేదు, మంది ఇంకో బైక్ ఉంది బుల్లెట్. ఈ బైక్లో మోటో వ్లాగ్ చేస్తున్నాను ఎందుకంటే బైక్లో నేను 1,00,000+ కిలోమీటర్స్ రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నాను. లాంగ్ రైడ్ చేసే మీ అందరికీ పాయింట్స్ చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ వచ్చేసి రోడ్ రేజ్ అనేది చాలా కామను. సిటీలో మనం ఉండే ఊర్లో రోడ్ రేజ్ అయితే ఒక లెక్క. మనము ఊరు కానీ ఊరు పోయింటాము, ప్లేస్ కానీ ప్లేస్, అది అక్కడ జనాలు ఎట్లా మనకు తెలియదు. ఎస్పెషలీ ఈ రోడ్ రేజ్ లాంగ్ రైడ్ పోయినప్పుడు ఎందుకు వస్తుందో తెలుసా? మనము డెస్టినేషన్ దగ్గరికి పోయేటప్పుడు కామ్గానే ఉంటాం, ఎందుకంటే ప్రిపేర్డ్ అయ్యి ఫిజికల్లీ మెంటల్లీ కామ్గా ఉంటాం అనమాట. అదే వాపస్ వచ్చేటప్పుడు రోడ్ రేజెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పుడు సరిగ్గా ఫుడ్ తినడము, సో ఇళ్ళకి వచ్చి దగ్గరలోనే ఉంది, ఒక 50-60 కిలోమీటర్స్ ఉంది, రీచ్ అయిపోయి ఇంట్లోనే డిన్నర్ చేస్తామనో ఫుడ్ తినకుండా ఉంటాం. అప్పుడు అంతే మైండ్ సెట్ చాలా అగ్రెషన్గా ఉంటుంది. దాంతోపాటు పొద్దున్నుంచి రైడ్ చేసి ఉంటాం అనమాట. రైడ్ చేసి ఆ ప్లేసెస్ అంతా విజిట్ చేసి ఫ్రస్ట్రేషన్లో ఉంటుంది. దీనివల్ల చిన్న విషయాలకంతా మనకి ఇరిటేట్ స్టార్ట్ అవుతుంది. అదిగాక గాడి ఫాస్ట్గా తోలుతూ ఉంటాము. సో డెస్టినేషన్ పోయేటప్పుడు ఎంత కామ్గా ఉంటామో, వాపస్ వచ్చేటప్పుడు చిన్న యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇట్లాంటప్పుడు మనము చాలా కామ్గా ఉండాలి. ఒకవేళ మనదే తప్పున్నా వాళ్ళదే తప్పున్నా ఎంతైతే అంత రోడ్ రేజ్ని అవాయిడ్ చేసుకొని మనము డెస్టినేషన్ రీచ్ అయ్యి వాపస్ ఇంటికి సేఫ్గా పోయేది చూడాలి. ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి నైట్ రైడ్స్. మీరు అయినంత నైట్ రైడ్స్ని అవాయిడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఇక్కడ మన ప్లేస్ నుంచి డెస్టినేషన్కి వెళ్ళడానికి 8 hours జర్నీ ఉందనుకోండి. సో మనం ఏం చేయాలి అంటే కొంచెం అర్లీగా బయలుదేరాలి. లైక్ 4 o'clock, 3:30, 4:30 అలాగ బయలుదేరేసి ఈవినింగ్ అంతా ప్లేస్కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు నైట్ రైడ్ చేసేది అవాయిడ్ అవుతుంది. ఎందుకంటే నైట్ రైడ్లో చాలా రిస్కులు ఉన్నాయి. అది ఎస్పెషల్లీ సోలో రైడ్ చేసేటప్పుడు అంతా చాలా కేర్ఫుల్గా ఉండాలా. నైట్ రైడ్ చేయకూడదు. నైట్ రైడ్ చేసేటప్పుడు రాబరీస్ జరుగుతాయి, చాలా చోట్ల జరిగినాయి అనమాట. సింగిల్గా పోయేదానికి అదే పనిగా ప్లాన్ వేసుకొని కొంతమంది గ్యాంగ్స్ ఉంటారు కొన్ని ఏరియాలలో, కొన్ని ఊర్లలో. సో రాబరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని అవాయిడ్ చేయాలంటే నైట్ రైడ్ అవాయిడ్ చేయాలి. అంతేగాక మన బైక్ ఇన్ కేసు ఏదైనా పంచర్ అయ్యా, ఒక చిన్న రిపేర్ వచ్చా, పెట్రోల్ ఖాళీ అయ్యా, ఏదో ఒకటి జరిగా, సో నైట్లో మనకి హెల్ప్ చేసేదానికి ఎవరు ఉండరు అనమాట. చాలా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది నైట్ రైడ్స్లో. అదిగాక ఈ లారీ డ్రైవర్సు, హెవీ బస్ డ్రైవర్సు చాలా హెవీ ఫాస్ట్గా వస్తూ ఉంటారు. వాళ్ళు పొద్దున్నేకి మామూలుగా అంతే ఈ టూరిస్ట్ బస్సులు ఇవంతా ఉంటాయి కదా, ఎక్కువ ఫాస్ట్గా ఉంటాయి అన్నమాట. ఆ నైట్ టైంలో మన బాడీ కూడా స్లీపీ మోడ్ ఉంటుంది. సో అందుకే నైట్లో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్, ఇట్లా రాబరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు అయినంత నైట్ రైడ్స్ని అవాయిడ్ చేయాలి. అంతేగాక ఎర్లీ మార్నింగ్ కూడా అంతే, మీరు 3 o'clock, 2:30 అట్లంతా బయలుదేరడం అవాయిడ్ చేయాలి. మన ఊరు దాటే లోపల ఆల్మోస్ట్ తెల్లవారిపోవాలి. అట్లాంటి టైం ప్లాన్ చేసుకొని రైడ్ చేస్తే సేఫ్. మూడో పాయింట్ వచ్చేసి ఎవరికి లిఫ్ట్ ఇవ్వకండి. మీరు హైవేలో వెళ్ళేటప్పుడు ఆ లేడీసు, ఏజ్ అయిన వాళ్ళు, చిన్నపిల్లలు ఎవరు లిఫ్ట్ అడిగినా నిర్దాక్షిణ్యంగా లిఫ్ట్ ఇచ్చి హెల్ప్ చేసేకపోయి చాలా కేసులు జరిగినాయి, చాలా ప్రాబ్లం అయిపోయింది. సో మీరు లాంగ్ రైడ్ పోయినప్పుడు ఎవరైనా లిఫ్ట్ అడిగినా మీకు సీరియస్గానే జెన్యూన్గానే వీళ్ళకి లిఫ్ట్ అవసరం అనిపిస్తే పోలీసుకి ఫోన్ చేయండి. మీకు హెల్ప్ చేయాలనిపిస్తే, లేదా అంబులెన్స్ కావాలంటే అంబులెన్స్కి ఫోన్ చేయండి. అంతేగాని మీరు ఓన్గా హీరో అవ్వడానికి మాత్రం ట్రై చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియదు కదా, వాళ్ళు నిజంగా రిస్క్లో ఉండరా, వాళ్ళ గ్యాంగ్స్ ఉండరా, ఏం చేస్తారో తెలీదు. మనం అది ఎక్కడో పోయింటాం, లాంగ్ రైడ్ అంటే వేరే స్టేట్కి పోయింటాము, వేరే ఊర్లోకి పోయింటాము, అక్కడ ఎట్లా ఉంటుందో సిచ్యువేషను మనకు తెలియదు. మనల్ని నమ్ముకొని ఇంట్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సో మనము ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు అనమాట. అందుకే ఎవరు లిఫ్ట్ అడిగినా లిఫ్ట్ ఇవ్వకండి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మీకు రైడ్ కంటే 1 రోజు 2 రోజులు ముందర హార్డ్ వర్క్ చేయకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే, జిమ్కి వెళ్తూ ఉంటే, వర్కౌట్స్ వగేరా చేస్తూ ఉన్నట్లయితే ఒకరోజు ముందుగా వర్కౌట్ స్టాప్ చేసేయండి, కంప్లీట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది సాటర్డే సండే రైడ్ ఉంది అంటే
మీరు ఫ్రైడేనే వర్కౌట్ స్టాప్ చేసేయాలి. సిగ్నల్ కదా, కుదర్స్తా ఉన్నాను వాళ్ళు చూడు. ఎందుకంటే ఇప్పుడు మనకి రైడింగ్ అంటే ఎంత ఎంటర్టైన్మెంటు, ఎంత మెమోరీస్ ఉన్నా కూడా బాడీ స్ట్రెయిన్ అవుతుంది, కంపల్సరీ బాడీ స్ట్రెయిన్ అవుతుంది, ఫుడ్ ప్రాపర్గా ఉండదు. సో మనం ఇక్కడ జస్ట్ ఒక డే బిఫోర్ మీరు హెవీగా బాడీకి స్ట్రెయిన్ ఇచ్చేసి నెక్స్ట్ రోజు రైడ్ చేసినారనుకోండి, రైడింగ్ అంత కంఫర్ట్గా ఉండదు, బాడీ సపోర్ట్ చేయదు. ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటే సో ఒకరోజు ముందుగా కొంచెం బాగా రెస్ట్ తీసుకొని ఎంతవరకు అవాయిడ్ అయితే అంతవరకు అవాయిడ్ చేశారంటే మీ రైడ్ చాలా బాగుంటుంది, గుడ్ మెమొరీ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పే పాయింట్ మాత్రము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు బైక్ 80, 90, 100 స్పీడ్లో పోతూ ఉంటుంది, మనకు తెలియని కూడా తెలియదు, గాడి మన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఇది హైవేలో అయితే ఓకే. సో మనం హైవేలో పోయేటప్పుడు విలేజెస్ రూట్స్ వస్తాయన్నమాట. అంటే విలేజ్ ఉండే ఏరియా అక్కడి నుంచి అంతవరకు ఆ విలేజ్ క్రాస్ చేయాలి, విలేజ్ చిన్న టౌను. అక్కడ కూడా చాలామంది సేమ్ స్పీడ్ మెయింటైన్ చేస్తారు. అలా చేయకూడదు, అది చాలా డేంజర్. అది తెలుసో తెలియకో. ఒక 1 minute వెయిట్ పా, ఐ విల్ పాస్ ఇట్. సో కుక్కలు అడ్డం వస్తూ ఉంటాయి, పిల్లలు పరిగెత్తా వస్తూ ఉంటారు, ఆవులు రావచ్చు. సో ఇటువంటి టైంలో ఫాస్ట్ రైడ్ చేయకండి. మీకు ఆడ విలేజ్ వస్తుందని తెలుస్తానే ఎక్సలేటర్ ఫుల్ డౌన్ చేసి కంట్రోల్గా ఉంటే ఆ మూమెంట్ అంతే, మూమెంట్ అయినాక మళ్ళీ ఫాస్ట్ మూమెంట్, నో ప్రాబ్లం. అదిగాక మళ్ళా కౌస్లో ఇప్పుడు హిల్ స్టేషను ఏదన్నా ఊరు దగ్గర ఇట్లా ఎక్కువ టర్నింగ్ కౌస్ ఉంటాయి కదా, అక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సో ముందర ఏమొస్తుందో ఎగ్జాక్ట్గా మనం చూడలేము. అట్లా చోట్ల కంపల్సరీగా స్లో చేసేసి హార్న్ కొట్టి ఫాస్ట్ పోకుండా అక్కడ ఏమొస్తుంది, రోడ్డు ఖాళీ ఉందో చూసుకున్న తర్వాతే మీరు ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఇలా చేయకుండా ఒకే స్పీడ్లో విలేజ్ రోడ్లో కానీ కవర్స్లో కానీ ఫుల్ ఇట్లా బెండ్ చేసి బ్లైండ్ స్పాట్లో అట్లంతా చేయకూడదు. ఏంపా నేను దిగల కిందికి 1 వేలో వచ్చేసి. సో ఇలా చేసేది మీరు అవాయిడ్ చేసినారంటే సో సేఫ్గా మనం లాంగ్ రైడ్ చేయొచ్చు. ఫాస్ట్ పోయినప్పుడు ఎప్పుడు మనకు యాక్సిడెంట్ అవ్వదు. కావాలంటే చూడండి, ఇటువంటి స్పాట్లలోనే మన తప్పు లేకపోయినా వేరే వాళ్ళ తప్పు నుంచి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకే విలేజ్ ప్లేస్లో బ్లైండ్ స్పాట్లో ఓవర్ స్పీడ్ చేయకుండా ఉంటే మంచిది. 6th పాయింట్ వచ్చేసి ఎక్కువ ఫుడ్ తినద్దండి రైడ్ చేసేటప్పుడు. కొంతమంది ఎట్లా అంటే తప్పు అని కాదు, మనము కడుపు నిండా కంఫర్టబుల్గా ఫుడ్ తిన్నామంటే బాడీ రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతుంది, రెస్ట్ కావాలనిపిస్తుంది. సో రైడ్ చేసేటప్పుడు నిద్ర వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేకుంటే మనకి రెస్ట్ రూమ్ పోవాల్సిన అవసరం వస్తుంది. ఇవంతా మన రైడ్కి డిస్టర్బ్ చేసే సిచ్యువేషన్స్. ఇవంతా వచ్చేది హెవీ ఫుడ్ తినడం వల్ల. అది ఒక్కొక్క ఫుడ్స్ అన్నీ ఉంటాయి, దోశలంట, తర్వాత పొంగలు, ఇటువంటి కొన్ని ఫుడ్స్ తింటే కంపల్సరీ నిద్ర వస్తుంది. సో అందుకే రైడ్లో ఉన్నప్పుడు మనం అయినంత హెవీ ఫుడ్ని అవాయిడ్ చేసి యాక్టివ్గా ఉండేలాగా స్మాల్ ఫుడ్స్, బ్లాక్ కాఫీ అంట, లైట్ ఫుడ్ తీసుకొని రైడ్ చేసేది మంచిది. లాస్ట్ పాయింట్, అఫ్కోర్స్ ప్రాపర్ రైడింగ్ గేర్స్ లేకుండా లాంగ్ రైడ్స్ అంతా ప్లాన్ చేయకండి. ఇన్ కేస్ మీకేమన్నా ఈ రైడింగ్ గేర్స్ అంతా ఎక్కువ కాస్ట్లీ ఉంటాయి, నా వల్ల కొనుక్కునే కుదరదు అంటే తక్కువ రోడ్లోనే ఉండే రైడింగ్ గేర్స్ చాలా ఉంటాయి. అవి ఎటువంటివి, దాన్ని ఎలా వాడాలి అనేది డీటెయిల్డ్గా ఈ పైన ఐ బటన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో మీద క్లిక్ చేసి మీరు చూస్తే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మళ్ళీ నేను ఈ వీడియో కంప్లీట్గా చూసి మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అంటే ఒక లైక్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మళ్ళీ నేను మీతో నెక్స్ట్ రైడ్లో మీట్ అవుతాను. బాయ్.